చర్ల మండల కేంద్రంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య నాయకుల సమావేశం మండల అధ్యక్షులు కొండ కౌశిక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు కొండ చరణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా సాగు చేసుకునే వందలాది ఎకరాల భూములు సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో మునిగిపోతున్నాయన్నారు। గతంలోనే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాస్తా రోకోలు స్థానిక అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ఉన్నారని అన్నారు। ఒకప్పుడు కూలీలుగా దొరల దగ్గర కొనసాగిన వీరు నేడు రైతులుగా మారారంటే దానికి ప్రధాన కారణం కోరగడ్డ భూములేనని తెలిపారు। గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని ప్రభుత్వం కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ చేయదని అన్నారు। ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తారా లేక నిలుపుదల చేస్తారా అనే అంశంపై ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మరియు చర్ల మండల పార్టీ ఇన్ఛార్జ్ సామల ప్రవీణ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు చెన్నం మోహన్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఏకుల వెంకటేశ్వర్లు, పున్నారావు తదితరులు పాల్గొన్నారు। నా పేరు కొండా చరణ్, బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిని। గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి గోదావరి జలాలను మళ్లించడం కోసం సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ని నిర్మాణం చేపట్టింది। వందల వేల కోట్లతో నిర్మాణం చేపట్టింది। దాంట్లో భాగంగానే చర్ల మండలంలో ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కరకట్ట ఒకటి నిర్మాణం కార్యక్రమాలు చేపట్టింది। కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు కారణాల రీత్యా ఆ కరకట్ట నిలుపుదల చేయడం జరిగింది। ఆ కరకట్ట నిలుపుదల చేయడంతో పాటు కరకట్ట మళ్ళీ కడతారా లేదా అనేటువంటి స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది। ప్రజలు కూడా కరకట్ట ఆనాడు కట్టేటువంటి సందర్భంలో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని, జీవనోపాధి కల్పించాలని తదితర డిమాండ్లతోటి ప్రభుత్వాలకు అధికారులకు అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది। వాళ్ళ బతుకులు మొత్తం నాశనం అవుతున్నాయని చెప్పేసి ఎంతో ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఆనాడు ఉంది। కానీ నేడు ఆ కరకట్ట కడతారా కట్టరా అనేటువంటి గందరగోళంలో ప్రజలు నెట్టివేయబడ్డారు। వ్యవసాయం చేయాలా వద్దా, ఆ భూమి మీదకి వెళ్ళాలా వద్దా అనేటువంటి దాంట్లో కూడా గందరగోళం పడినటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఆ కరకట్టని కడతారా కట్టరా అనే దాని పట్ల ప్రజలకి స్పష్టతనివ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా ఆ కరకట్టని కట్టేటట్లయితే ఖచ్చితంగా అక్కడ ఆ భూమి ఉన్నటువంటి ప్రతి ఎకరాకి చొప్పున ఆ నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా భూమి మీద కూలి చేస్తూ బతికేటువంటి కూలీలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। దాంతో పాటు ఒకవేళ కరకట్ట కట్టకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇన్ని ఏళ్ల బట్టి ఆ భూమి మీద ఉంటున్నారు కాబట్టి ఆ భూమికి ఏదో రకమైనటువంటి ఆ రెవెన్యూ ఆస్పెక్ట్ లో వాళ్ళ ఆ భూమిని చేర్చుకొని వాళ్ళకి ఏదో ఒక రసీదు ఇచ్చి వాళ్ళకి అండగా ఉండాలని, బ్రతుకు తెరువును చూపెట్టాలని, భయాందోళన నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। లేకపోతే ఖచ్చితంగా ఆ భూమి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి రైతులని, అదేవిధంగా కూలీలని అందరినీ ఐక్యం చేసి ఖచ్చితంగా ఆ నిర్వాసితులకు అండగా బహుజన్ సమాజ్ పార్టీ నిలబడుతుందని, ఉద్యమం చేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం।